హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే మా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సూపర్ శ్రావణి బ్లాగ్స్ అండ్ ఆర్ట్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 3 నెలలు అవుతుంది మేము గ్యాస్ తెచ్చి, అది ఎక్కడ అయిపోతుందో అనే భయంతో నేనైతే ఈరోజు పొయ్యి మీదే చేస్తున్నాను. అన్నం వరకే, కూర అయితే నేను గ్యాస్ మీద చేస్తాను. ఎందుకంటే సేవ్ చేస్తున్నాను. భయం వేస్తుంది ఎక్కడ గ్యాస్ అయిపోతుంది. వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అది కాక వర్షాకాలము కలగబుక్కని వర్షాలు పడినప్పుడు ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఈ రోజు అయితే నేను పొయ్యి మీద చేస్తున్నాను. పొయ్యి మీద అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడంతా ట్రెండ్ అయిపోయింది గ్యాసుల మీద. ఆరోగ్యాలు అంటే బాగుండడం లేదు, కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది. పొయ్యి మీద కూరలు కానీ బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. గ్యాస్ మీద అంత రుచికరంగా ఉండవు. పొయ్యి దగ్గర అయితే కట్లు అయిపోయాయి, అందుకని చిన్న చిన్న కట్లు అయితే కొట్టిస్తున్నాను. కానీ ఆ టయానికి కత్తి కూడా బాగలేదు. అయినా చిన్న చిన్న సన్నటి కట్లు ఉంటాయి కదా, అవి కొడుతున్నాడు. ఫ్రెండ్స్, అందులోకి మనం వెళ్ళి అల్లం దంచుకుందాము. మునక్కాయకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 4 టమోటాలు, మునక్కాయ, పచ్చిమిరపకాయలు 3, అల్లం, అలాగే కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే వేయడం లేదు. ఫ్రెండ్స్, అందులోకి అయితే మనం కూరగాయలన్నిటిని కట్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.
ఫ్రెండ్స్, టమోటా ముక్కలు కొన్ని పెద్దవిగాను కొన్ని చిన్నవిగాను కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే కూర చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మునక్కాయ తీయ కూర చేస్తున్నాను. ఇందులో అయితే కొంచెం మనం నూనె వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత మునక్కాయలు అయితే వేసుకొని బాగా వేయించాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలి కాబట్టి కొంచెం సేపు మనం మూత అయితే వేసుకుందాము. ఒక 5 మినిట్స్. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. వేగిపోయాయి. ఇంకైతే మనం తీసేసి పక్కన పెట్టుకుందాం. వేయించిన నూనె ఉంది కదా, దాంట్లో అయితే మనం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాం. తర్వాత మనం చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా టమోటాలు, అవి అయితే వేసుకుందాము. ఈ టమోటాలన్నీ బాగా వేగిన తర్వాత అల్లం అయితే వేసుకుందాం. అల్లం చాలా తక్కువ వాడుతాము, అందువల్ల మేము కొంచెమే వేసుకున్నాను కూరలో. టమోటా ఫస్ట్ మనం చిన్న ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం కొంచెం పెద్ద ముక్కలు అయితే వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. అవన్నీ బాగా వేగిన తర్వాత మునక్కాయ అయితే వేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. ఎక్కువ పోసుకోకుండా లైట్గా పోసుకుందాం. ఎందుకంటే కొంచెం నాకు చిక్కబడితే బాగుంటుంది. పులుసులా కాకుండా హెవీగా పులుసులాగా ఉండాలి. కొంచెం లైట్గా జిగురుగా ఉంటే కొంచెం బాగుంటుందని నేను తక్కువగా పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు మనం చిక్కబడడానికి మూత అయితే వేసేద్దాము. ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయితే అయిపోయాయి. కూర అయితే బాగా చిక్కబడిపోయింది. ఇంకైతే మనం దించేద్దాము. ఫ్రెండ్స్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మునక్కాయ అయితే బాగా ఉడికిపోయింది. మనమైతే టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, నేను కూర చేస్తున్నప్పటి నుంచి బయట అయితే పిల్ల ఒకటే అరుస్తుంది ఆకలికి. సో ఫస్ట్ అయితే దానికి అన్నం పెట్టేసి మనమైతే నేను చేసిన కూరని టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, మీకు చూడడానికి కూర అలా ఉంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సూపర్ శ్రావణి బ్లాగ్స్ అండ్ ఆర్ట్స్.